పద్ధతిని కెమికల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం జిందాబాద్ జిందాబాద్ ఆర్టీసీలకే కరెంటు బదులు ఆర్టీసీలకే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కాలుష్యం పేరుతోటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని డీజిల్ బస్సులను ఈవీ వెహికల్స్ గా మార్చాలని ప్రతిపాదించింది. అందులో భాగంగా ప్రజెంట్ ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలోనే ఆ యొక్క ప్రతిపాదనలు ముందుకొచ్చి ఈరోజు నెల్లూరు 2 డిపోని మూసివేస్తున్నారు. ఈ నెల్లూరు 2 డిపోని మూసివేసి ఈ యొక్క నెల్లూరు 2 డిపోని అంటే ఆర్టీసీని ప్రైవేటు కెమికల్ కంపెనీకి అప్పగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషను ఉద్యమం చేస్తుంది. మా ప్రతిపాదన ఏంటంటే కరెంటు బస్సులను ఏపీఎస్ఆర్టీసీకి నేరుగా ఇవ్వాలని, అదేవిధంగా ఏపీఆర్టీసీ ద్వారా నిర్వహించాలని. ఇప్పుడు అటు కాకుండా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అవి ఓన్లీ 34 సీటింగ్ కెపాసిటీ ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు శ్రీశక్తి పథకం ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఈ యొక్క శ్రీశక్తి పథకానికి సరిపడినటువంటి బస్సులు కూడా ఆ యొక్క సీటింగ్ కెపాసిటీని బట్టి సీట్ల సంఖ్య కూడా చాలా తక్కువ ఉన్నందువల్ల ఈ యొక్క అవసరాలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేరుగా ఆర్టీసీలకే ఈ యొక్క కరెంటు బస్సులను ఇచ్చి ఆర్టీసీ ద్వారా నిర్వహిస్తే దీనికి సంబంధించినటువంటి నిర్వహణ అంతా సజావుగా జరగద్ది. ఎందుకంటే కెమికల్ కంపెనీకి బస్సులు తయారు ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసేటువంటి అనుభవం తప్ప అది ప్రయాణికులు సేవ చేసినటువంటి అనుభవం ఇప్పటి వరకు లేదు. పై వాళ్ళు ఏంటంటే అసలు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా మొండిగా ఇక్కడ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకొని దీనికి డెవలప్ చేయాల్సింది పోయేసి ఎవరో కెమికల్ కంపెనీకి ఇచ్చేసి ఈ యొక్క ఆస్తి కూడా ఒక రేపు వాళ్ళకి 72 కిలోమీటర్కి 72 రూపాయలు లెక్కన కట్టివ్వాలి. కిలోమీటర్కి 72 రూపాయలు కట్టిస్తే వచ్చేది కిలోమీటర్లకి 40 రూపాయలు 30 రూపాయలు అట్నే ఒక 18 రూపాయలు 13 రూపాయలు కూడా కిలోమీటర్లకు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఆర్టీసీ కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ఎంత తక్కువ ఉన్నా కూడా అసలు ఆదాయం రాకపోయినా కూడా ఆర్టీసీ అయితే బస్సుల నిర్వహణ చేస్తుంది. అదే ప్రైవేట్ అయితే వాళ్ళ లాభాల కోసమే చేస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజలు కూడా మా ఉద్యమానికి సహకరించాలని కోరుకుంటూ